హలో ఆల్, వెల్కమ్ టు సాయి కుమార్ టెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, 10th క్లాస్ తర్వాత డిప్లొమా ఇన్ హార్టికల్చర్ కోర్సులో ప్రవేశాలకు డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఆల్రెడీ 1 వీక్ అయితే అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యి. సో ఈ యొక్క డిప్లొమా ఇన్ హార్టికల్చర్ కోర్స్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఎలిజిబిలిటీ ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అలాగే డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ కోర్సుకి సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ అయితే చేశాను. ఎవరికైనా 10th తర్వాత డిప్లొమా ఇన్ అగ్రికల్చర్లో చేరాలని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా ఒకసారి ఆ వీడియో అయితే చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా అప్లై అయితే చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మనం హార్టికల్చర్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఓకే గైస్, ముందుగా మనం ఎక్కడైనా జాయిన్ అవుతున్నామంటే దానికి సంబంధించిన యూనివర్సిటీ గురించి అయితే తెలుసుకోవాలి. సో ఈ యొక్క హార్టికల్చర్కి సంబంధించి యూనివర్సిటీ చూసుకుంటే డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ. ఇది మనకి ఏపీలో ఉన్న హార్టికల్చర్ యూనివర్సిటీలో ద బెస్ట్ యూనివర్సిటీ ఇదే. సో నాకు తెలిసి ఇది ఒకటే ఉందనుకుంటా, ఇంకేం యూనివర్సిటీలు కూడా లేవు. ఇది తాడేపల్లిగూడెంలో ఉండొచ్చు. సో దీనికి సంబంధించి ఓన్లీ 2 years కోర్స్ అయితే ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది ఆల్రెడీ May 25th నుంచి స్టార్ట్ కావడం జరిగింది. దీనికి మనం June 18th లోపు అయితే ఆన్లైన్లో అప్లై అయితే చేసేసుకోవాలి. మనం అప్లై చేసిన తర్వాత మనకి కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. త్రూ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ కౌన్సిలింగ్ అయితే పెడతారు. దానికి సంబంధించి డేట్స్ అనేది ఇంకా మెన్షన్ అయితే చేయలేదు. మన హార్టికల్చర్కి సంబంధించి వెబ్సైట్ అయితే ఉంటుంది. ఆ వెబ్సైట్ని ఎప్పటికప్పుడు ఫాలో అయితే మనకు అన్ని డీటెయిల్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారు. నెక్స్ట్ దీనికి సంబంధించి కోర్సెస్ అలాగే సీట్స్ కనుక చూసుకుంటే కోర్స్ అనేది మనకి డిప్లొమా ఇన్ హార్టికల్చర్లో మళ్ళీ మనకి 2 అయితే ఉంటాయి అన్నమాట. ఫస్ట్ కోర్సు డిప్లొమా ఇన్ హార్టికల్చర్, అలాగే సెకండ్ కోర్సు డిప్లొమా ఇన్ హార్టికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్. సో రెండు కూడా డిఫరెంట్ కోర్సెస్. రెండు కోర్సులు కూడా మనకి 2 years అయితే ఉంటుంది. ఒక్కొక్క ఇయర్ 2 semesters, టోటల్గా 4 semesters 2 years అయితే ఉంటుంది. దీనికి సంబంధించి గవర్నమెంట్ సీట్స్, ప్రైవేట్ సీట్స్ కూడా ఉంటాయి. ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటుంది రెండు కోర్సులు కూడా. ఇది వరకు తెలుగు మీడియంలో కూడా ఉన్నాయి. సో రీసెంట్గా ఇంగ్లీష్ మీడియం పెట్టడం అయితే జరిగింది. ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి గవర్నమెంట్ సీట్లు మాత్రమే ఉన్నాయి. అవి కూడా ఓన్లీ 20 seats మాత్రమే ఉంటాయి. దీనికి సంబంధించి డిప్లొమా ఇన్ హార్టికల్చర్ కోర్స్ చూసుకుంటే గవర్నమెంట్కి సంబంధించి 200 seats అయితే ఉన్నాయి. ప్రైవేట్కి సంబంధించి 280 seats అయితే ఉన్నాయి. సో ఇది మనకు సంబంధించి సీట్ల గురించి. అలాగే కాలేజీల గురించి కూడా నేను వీడియో లాస్ట్లో మీకు చూపించడం జరుగుతుంది, లేదంటే నోటిఫికేషన్ కూడా మీకు పెడతాను. సో నెక్స్ట్ ఎలిజిబిలిటీ కనుక చూసుకుంటే ఓన్లీ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇంటర్ మనకు చదువుతున్న వాళ్ళు కానీ ఇంటర్ చదివేసిన వాళ్ళు కానీ దీనికి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ అయితే లేదు. నోటిఫికేషన్లో డైరెక్ట్గా మెన్షన్ అయితే చేశారు. సో ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళు కానీ ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు కానీ ఇంటర్ కానీ హైయర్ స్టడీస్ ఏవైనా సరే పై చదువుతున్న వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ అయితే లేదు. ఓన్లీ 10th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళు మాత్రమే దీనికి అప్లై అయితే చేసుకోవాలి. అలాగే ఇంటర్ మీరు డిస్కంటిన్యూ చేసినా కానీ ఇంటర్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఓన్లీ పాస్ అయిపోయిన వాళ్ళు కానీ చదువుతున్న వాళ్ళు కానీ అప్లై చేసుకోవడానికి అయితే అవ్వదన్నమాట. సో నెక్స్ట్ ఏజ్ లిమిట్ కూడా ఖచ్చితంగా చూసుకోండి. సో ఏజ్ లిమిట్ మీకు కరెక్ట్గా ఏజ్ లిమిట్ ఉంటేనే దీనికి అప్లై అయితే చేసుకోండి, లేకపోతే మీకు అప్లికేషన్ ఫీజు అయితే వేస్ట్ అయిపోతుంది. సో ఏజ్ లిమిట్ కూడా August 31st కల్లా మనకి 15 years నుంచి 22 years ఈ లోపు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. దీనికి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ కూడా డైరెక్ట్గా మెన్షన్ అయితే చేశారు. August 31st 2002 నుంచి August 31st 2009. సో 2008 నుంచి 2009 ఈ మధ్య పుట్టిన వాళ్ళు మాత్రమే ఈ యొక్క డిప్లొమా ఇన్ హార్టికల్చర్ కోర్స్కి అప్లై అయితే చేసుకోవాలి. ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. సో ఏజ్ లిమిట్ ఒకసారి చూసుకొని మీరు అప్లై అయితే చేసుకోండి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకుంటే మనకి ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదన్నమాట. ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ ఏవే ఎగ్జామ్స్ కూడా ఎటువంటి ఎగ్జామ్ కూడా ఉండదు. ఓన్లీ మనకి 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా మనం సెలెక్ట్ అయితే చేస్తారు. ఎవరికైతే ఎక్కువ వచ్చే వాళ్ళకి గవర్నమెంట్ సీట్ ఎక్కువ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ ఆధారంగా కౌన్సిలింగ్ అయితే పెడతారు. ఆ కౌన్సిలింగ్లో 10th క్లాస్లో ఎక్కువ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ గవర్నమెంట్ సీట్స్ అయితే ప్రిఫర్ అయితే చేస్తారు. అక్కడ నుంచి గవర్నమెంట్ సీట్లన్నీ ఫిల్ అయిపోయిన తర్వాత ప్రైవేట్ సీట్లు అయితే ఇస్తారనమాట. సో ఓన్లీ 10th క్లాస్ ద్వారా వచ్చిన మార్క్స్ ఆధారంగా మాత్రమే దీనికి తీసుకోవడం అయితే ఉంటుంది. సో ఎవరికైతే ఈక్వల్ మార్క్స్ వస్తాయో వాళ్ళకి సైన్స్ సబ్జెక్ట్ అయితే ఫస్ట్ అయితే చూస్తారు. సైన్స్లో ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. సో సైన్స్ కూడా ఈక్వల్గా ఉంటే మ్యాథ్స్ చూస్తారు, దాని తర్వాత సోషల్ చూస్తారు. సో మొత్తం అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఎవరైతే ఏజ్ లిమిట్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారన్నమాట. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో అలాగే దీనికి సంబంధించి అప్లికేషన్ అండ్ కౌన్సిలింగ్కి సంబంధించి ఫీ కూడా పెట్టారు. ఎవరైతే SC ST అండ్
అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ కేటగిరీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా 400 రూపీస్ అయితే ఉంటుంది. సో రిమైనింగ్ అందరికీ కూడా 800 రూపీస్ అయితే పే చేయాలి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళ 400 అయితే ఉంటుంది. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా 800 ఫీజు అయితే ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి, కౌన్సిలింగ్కి సంబంధించి టోటల్గా ఫీజు అనమాట ఇది. సో మనం యూపీఐ కానీ, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏ విధంగా అయినా సరే దీనికి పే చేసుకోవచ్చు. సో దీనికి అప్లై చేసేటప్పుడు ఓన్లీ ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ ఉంటేనే అప్లై అవుతుంది. లేదంటే మొబైల్ ఫోన్లో అప్లై చేయడానికి ఆప్షన్ అయితే చూపించడం రాలేదు. సో నేను ఒకసారి మొబైల్లో కూడా ఎలా అప్లై చేయాలి ఏంటనేది బేసిక్గా చూస్తాను. మీకు సంబంధించి నెట్ సెంటర్లో కానీ ల్యాప్టాప్ కనుక ఉంటే మీరు డైరెక్ట్గా వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. సో నెక్స్ట్ ఫైనల్గా సర్టిఫికేట్స్. మనం ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు కొన్ని సర్టిఫికేట్స్, కొన్ని డాక్యుమెంట్స్ అయితే మనం అప్లోడ్ అయితే చేయాలి. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా పీడిఎఫ్ రూపంలో ఉండాలి. మీకు సంబంధించి నేను చెప్పే డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఫోన్లో ఫోటో తీసుకొని దాన్ని ఇమేజ్ టు పీడిఎఫ్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే కొన్ని వెబ్సైట్స్ అయితే వస్తాయి. అక్కడ నుంచి మీ ఇమేజ్ ఫైల్స్ అన్నీ కూడా పీడిఎఫ్ కింద కన్వర్ట్ అయితే చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి 10th క్లాస్కి సంబంధించి సర్టిఫికేట్ అయితే ఉండాలి. అలాగే బాన్ఫైడ్ సర్టిఫికేట్ లేదా స్టడీ సర్టిఫికేట్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీరు చదివేనికి సంబంధించి స్టడీ సర్టిఫికేట్స్ అయితే ఉండాలి. 10th క్లాస్కి సంబంధించి టీసీ కూడా ఉండాలి. దాని తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. మీకు సంబంధించి ఎస్సీ ఎస్టీ కానీ బీసీ కానీ ఎవరైతే వాళ్ళకి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. సో ఎవరైనా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ ఉంటే వాళ్ళకి సంబంధించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, మీకు సంబంధించి ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ అయితే ఉంటుంది కదా, దానికి సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ అయితే చేయాలి. మీకు స్పోర్ట్స్ కానీ, ఎన్సీసీ కానీ ఏమైనా సర్టిఫికేట్స్ కనుకుంటే అవి కూడా అప్లోడ్ అయితే చేయండి. స్పోర్ట్స్ ఉన్న వాళ్ళకి మీకు కొంచెం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు రెడీ అయితే చేసుకొని ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాలి. ఇవే డాక్యుమెంట్స్ మీరు ఆన్లైన్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది కదా, కౌన్సిలింగ్లో ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు చూపించాల్సి అయితే ఉంటుంది. ఏ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేశారో అవన్నీ కూడా కౌన్సిలింగ్లో చూపించాలన్నమాట. సో ఇది ఫైనల్గా మనకి డిప్లొమా ఇన్ హార్టికల్చర్కి సంబంధించిన నోటిఫికేషన్. అలాగే లిస్ట్ ఆఫ్ పాలిటెక్నిక్ సంబంధించి కాలేజ్ లిస్ట్ కూడా మెన్షన్ అయితే చేశారు. ఫస్ట్ డిప్లొమా ఇన్ హార్టికల్చర్కి సంబంధించి 4 గవర్నమెంట్ కాలేజీలు అయితే మనకు ఉండడం అయితే జరిగింది. దానికి సంబంధించి లొకేషన్ కూడా పెట్టారు. సో 4 గవర్నమెంట్ సీట్స్ అయితే ఉన్నాయి. కోనసీమ డిస్టిక్ ఒకటి, ఏలూరు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి డిస్టిక్, ఈ 4 డిస్టిక్లో కూడా గవర్నమెంట్ సంబంధించి కాలేజీలు అయితే ఉన్నాయి. అలాగే ప్రైవేట్కి సంబంధించి 7 కాలేజీలు అయితే మనకి హార్టికల్చర్కి సంబంధించి ఉండడం అయితే జరిగింది. శ్రీకాకుళంలో ఒకటి, పార్వతీపురం డిస్టిక్, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, కడప, నంద్యాల ఈ డిస్టిక్లో మొత్తం టోటల్గా 7 కాలేజీలు అయితే ప్రైవేట్ కాలేజీలు అయితే ఉన్నాయి. టోటల్గా మనకి 528 సీట్స్ అయితే అవైలబుల్గా ఉండడం అయితే జరిగింది. అలాగే డిప్లొమా ఇన్ హార్టికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి ఒకటే కాలేజ్ అయితే ఉంది, గవర్నమెంట్ కాలేజ్. అది కూడా నంద్యాల డిస్టిక్లో 20 సీట్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి స్పెషల్గా 20 సీట్స్ అయితే 20 సీట్స్లో 10% సీట్స్ అయితే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కేటాయించడం అయితే జరుగుతుంది. టోటల్గా వాళ్ళతో కలుపుకొని 22 సీట్స్ అయితే మొత్తం డిప్లొమా ఇన్ హార్టికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో కాలేజ్ లిస్ట్ కూడా నేను పీడిఎఫ్ అయితే సో మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ అయితే చేస్తాను, లేదంటే వెబ్సైట్లో కూడా అవైలబుల్ ఉంటుంది. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏ వెబ్సైట్లో అప్లోడ్ చేసుకోవాలి, ఏ వెబ్సైట్లో ఎలా అప్లై చేయాలనేది నీకు ప్రాక్టికల్గా ఒక డెమో అయితే చూపిస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా ఎలా అప్లై చేయాలో ఒక ఐడియా అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. సో స్క్రీన్పై కనిపిస్తున్న వెబ్సైట్ అయితే ఉంది కదా, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఏపీ.gov.in, దీని షార్ట్ కట్ drysrhu.ap.gov.in. ఇది మన గవర్నమెంట్కి సంబంధించి వెబ్సైటు. సో ఈ వెబ్సైట్లో మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఎలా అప్లై చేయాలి ఏంటనేది కిందకి మీరు స్క్రోల్ చేస్తే మనకి స్క్రోల్ అయితే అవుతుంది చూడండి. రిజిస్ట్రేషన్ సర్వీస్ ఎనేబుల్డ్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ డిప్లొమా ఇన్ హార్టికల్చర్కి సంబంధించి సో అది పూర్తిగా స్క్రోల్ అయిన తర్వాత కిందన మనకి క్లిక్ హియర్ టు అప్లై అని ఒక ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడైతే క్లిక్ చేసి మనం డైరెక్ట్గా అప్లోడ్ అయితే చేసుకోవాలి. సో మీ నెట్ సెంటర్ కనుక వెళ్తే వాళ్ళకి తెలియకపోతే చెప్పండి. సో ఇక్కడైతే క్లిక్ చేయమని, క్లిక్ హియర్ టు అప్లై అని ఉంటుంది, అక్కడైతే క్లిక్ చేయాలి మీరు. సో పూర్తిగా కిందకైతే స్క్రోల్ చేస్తే ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అనేది మనకు డౌన్లోడ్ అయితే అవుతుంది. సో అప్లై చేయడం కోసం ఇందులో ఫస్ట్ స్టెప్ అయితే ఉంది కదా, రిజిస్ట్రేషన్ ఫామ్ ఫర్ ఆన్లైన్ అడ్మిషన్ ఇంటూ 2 years డిప్లొమా ఇన్ హార్టికల్చర్ కోర్స్ అని అక్కడైతే మీరు క్లిక్ చేసేయాలి. సో ఇక్కడ క్లిక్ చేస్తే మామూలు మొబైల్ ఫోన్లో అయితే మనకి అవైలబుల్ అయితే ఉండదన్నమాట. ఓన్లీ ల్యాప్టాప్ లేదంటే సిస్టమ్ అయితే ఉంటే సిస్టంలో మాత్రమే దీనికి అప్లై చేయడానికి అవుతుంది. సో మొబైల్లో ఒక్కొక్కసారి అవ్వదు, ఒక్కొక్కసారి అవుతుందన్నమాట. సో మీరు మ్యాక్సిమం ల్యాప్టాప్ ఉంటే ప్రిఫర్ అయితే చేయండి. సో అది క్లిక్ చేయగానే సెలెక్ట్ బోర్డు అయితే అడుగుతుంది. మీకు సంబంధించి ఏపీ కానీ టీఎస్ కానీ మీ ఏ బోర్డు అయితే ఆ బోర్డు అయితే పెట్టుకోండి. టైప్ ఆఫ్ ఎగ్జామ్ అనేది సప్లిమెంటరీ, రెగ్యులర్ కూడా పెట్టుకొని మీకు 10th క్లాస్ సంబంధించి హాల్ టికెట్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చేసి సబ్మిట్ పై క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ లాగిన్ అయితే అవుతుంది. దాని తర్వాత ప్రతి స్టెప్ కూడా మీకు ఆటోమేటిక్గా అర్థమైతే అవుతుందన్నమాట. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో నాకు తెలిసినంత వరకు నేను మీకు రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది.
లేదంటే డైరెక్ట్గా వీళ్ళు హెల్ప్ డెస్క్ అయితే మెన్షన్ అయితే చేస్తారు. హార్టికల్చర్ యూనివర్సిటీకి సంబంధించి ఫోన్ నెంబరు అలాగే ఈమెయిల్ ఐడి కూడా మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా వాళ్ళకి కాంటాక్ట్ అయిన వాళ్ళు కూడా మీకు ఏ డీటెయిల్స్ ఉన్నా ఏ డౌట్స్ ఉన్నా ప్రతిదీ కూడా వాళ్ళు మీకు చెప్పడం అయితే జరుగుతుంది. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5:30 లోపు మీకు కాల్స్ కానీ ఈమెయిల్స్ కానీ వాళ్ళు అవైలబుల్ అయితే ఉంటారనమాట. సో మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే వాళ్ళని కాంటాక్ట్ అయితే చేయండి. సో ఇది గైస్ టోటల్గా హార్టికల్చర్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది. అలాగే అగ్రికల్చర్ కూడా నోటిఫికేషన్ ఆల్రెడీ నేను చేశాను వీడియో, ఇంకెవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. సో నెక్స్ట్ మరొక వీడియోతో మీ ముందుకైతే ఉంటాను. థ్యాంక్ యూ గైస్, జై హింద్.